హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను గురు పౌర్ణమి ఎలా జరుపుకున్నానో ఈ వ్లాగ్లో మీరు చూస్తారండి. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మరిన్ని వీడియోస్ చూడగలుగుతాం. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అలాగే లైక్ మర్చిపోవద్దు. అలాగే మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తున్నారండి. మీ ఆదరాభిమానాల వల్లే ఛానల్ ముందుకు నడవగలుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నేను ఈ పూజలో ఏమైనా తెలిసి తెలియని తప్పులు జరిగినా, ఏదైనా అపశృతులు జరిగినా మన్నించి క్షమించండి. దేవునితో పాటు మీరు కూడా ఏమైనా నేను మాట్లాడిన మాటలు కూడా మీరు పట్టించుకోకుండా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించండి. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. మీ అందరి దగ్గర నుంచి నేను ఇదే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు విశిష్టమైన రోజు ఏంటంటే గురువారం గురు పౌర్ణమి వచ్చిందండి. వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి కూడా అనుకుంటాం కదా. అలాగే మనము ఈ గురు పౌర్ణమి రోజు బాబానైతే నేను పూజ చేసుకున్నానండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా జీవితంలో బాబా ఏమేం చేశారో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను కొన్ని అయితే షేర్ చేశానండి. తప్పకుండా మీకు వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. మీరు లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనము రకరకాల నైవేద్యాలు కాకుండా మనకు తోచిన నైవేద్యంతో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా మీ అందరు కూడా ఇలాగే జరుపుకుంటే గురువుని మనం పూజిస్తే చాలా మంచిదండి. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. దైవంతో సమానం అండి గురువు. ప్రతి ఒక్కరం కూడా ఇలాగా పూజ చేసుకుంటూ మనము దేవుని సేవించుదాం. ఇలాగైతే మీరు చూడండి. దగ్గర పడుతున్నాయి పాలు, బాగా కలర్ చేంజ్ అయింది. బాబాకి చాలా ఇష్టం కోవా అంటే, చాలా ప్రీతికరమైన నైవేద్యం బాబాకి. ఇది ఒకటి, చపాతీ ఒకటి బాబాకి చాలా అంటే చాలా ఇష్టం. అలాగే కూరల్లో వంకాయ కూర, అలాగే బాబాకి కొన్ని ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాలు ఉన్నాయి. ఉప్పు శనగలు అంటే చాలా ఇష్టం బాబాకి. అలాగే ఇలాంటి నైవేద్యాలతో మనము బాబాని ఈరోజు మనం సేవించుకుంటే బాబా వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలతో చాలా మంచిది. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కానీ ఈ గురు పౌర్ణమి అయితే మాత్రం చాలా స్పెషల్. గురువారం రోజు గురు పౌర్ణమి రావటము, ఆషాఢ గురు పౌర్ణమి చాలా మంచిది. మనకు తగ్గ నైవేద్యాన్ని మనము ఇంట్లో ఇట్లా చేసుకొని మన చేతులతో బాబా వారికి సమర్పిస్తే అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. అసలు మనకి మన చేతులతో మనము తయారు చేసి నైవేద్యాన్ని పెడితే అంత అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా? ఈ జన్మకు మాత్రం మనం తయారు చేసి పెట్టి భాగ్యాన్ని బాబా వారు మనకి ఇచ్చారంటే మన జన్మ ధన్యమైనట్లే కదండి. మీరు కూడా ఇలాగే బాబా వారికి నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నారా? బాబా మనకి అసలు ఇది అది చెప్పలేనని కాదు, కానీ మనకు చేయవలసినది ఏదైనా సరే ఆయన దృష్టిలో ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో బాబాకే తెలుస్తుంది. మనం నిమిత్త మాత్రం, మనం ఎంతటోళ్ళము. ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయనకి మాత్రం మనము ఎప్పుడు కూడా బిడ్డల్లాగా మనల్ని క్షమిస్తాడు. మన తప్పుల్ని మాత్రం మరణిస్తాడు. నా జీవితంలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్కి బాబావారు అయితే మాత్రము ఎంత సహాయం చేశారంటే అంత సహాయం చేశారు. అవి మాటల్లో చెప్పలేము. ఎందుకో కానీ బాబాని తలుచుకుంటే నాకు ఎమోషన్ వచ్చేస్తుంది. బాబా దేవుడిలాగా అని మనం మామూలుగా కొలుస్తూ ఉంటాము, కానీ అంతకన్నా ఎక్కువ బాబా మన మధ్యలోనే ఉంటుంటారు. బాబా మనలోనే తిరుగుతూ మన వెంటనే ఉంటారు. మనం ఎంత చిన్న బాధపడుతున్నా కానీ బాబాకి
చాలా బాధపడతారు అన్నమాట. బాబా అట్లా అంత గొప్పవాడు. ఆయన నమ్ముకుంటే తెలుస్తుంది ఆయన అంటే ఏంటి అనేది. నాకైతే కష్టాలు వస్తాయి, మనిషి అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి. ఎప్పుడు మన జీవితంలో సుఖమే ఉండవసరం లేదు కదా, కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది. కానీ కష్టంలో కూడా మనల్ని ఓదారుస్తారు బాబా, మన పక్కనే ఉంటారు. నేను కరోనా టైంలో అయితే మా వారికి ఇట్లా కరోనా వచ్చినప్పుడు ఒంటరిగా మేము ఉన్నప్పుడు అసలు మా పక్కనే ఉన్నారు బాబా. మనం చెప్పలేం కానీ నమ్మరు. ఒకరోజు రాత్రిపూట అయితే బాబా తను తెల్ల వస్త్రాలతో వచ్చినట్లుగా నాకు వచ్చి నాకు కూడా ఏందో బాడీలో ఏందో హీట్ వస్తున్నట్టు అనిపిస్తుంటే నాకు నేను కళలో అర్థం కాకపోతుంటే నన్ను వచ్చి నా దగ్గరికి వచ్చినట్లుగా కాదు, ఆ సన్నివేశం ఎట్లా ఉందంటే పో 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 అని తరిమేస్తున్నట్టుంది. అంటే మన చెడుని మన నుంచి దూరం చేస్తాడు, మనకి ఏదైనా కష్టం కలగనీయకుండా చేస్తాడు బాగా. అసలు ఇది అదని చెప్పలేను. నా జీవితంలో చాలా జరిగింది. నాకు అసలు ముందు నాకేమి ఇచ్చారంటే నా జీవితానికి, నా జన్మ ధన్యం అవ్వడానికి నాకు బిడ్డలు 10 సంవత్సరాలు బిడ్డలు లేకపోతే నాకు బిడ్డల్ని ఇచ్చారు బాబా. అంతకన్నా గొప్ప అదృష్టం ఇంక ఈ జన్మకి ఏముంటుంది. అసలు పిల్లల్ని మనం కావాలన్నా ఒక్కొక్కసారి మనం కనలేరు, కుదరదు. అది ఎంతమంది హాస్పిటల్స్ చూపించినా ఎన్ని చూసినా కానీ దైవం మనకి సహాయం చేయకపోతే మనం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా దైవంతో మనము మమేకమైపోయి ఉండాలి. అప్పుడు బాబావారనే కాదు, మనం ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడైనా సరే ఎల్లవేళలా మనల్ని కాపాడుతూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే నాకెందుకు చెప్పాలనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది బాబా గురించి, అందుకని చెప్తున్నాను. ఇంకా కొన్ని కూడా చాలా ఉన్నాయి నా జీవితంలో, అవి కూడా మనము తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము నైవేద్యానికి కోవా చేస్తున్నాం కదా, కోవా అయితే చాలా చక్కగా రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడైతే మనకి కోవా అయితే రెడీ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో షుగర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు చాలు. నేను ఎక్కువ చేయట్లేదండి, నేను నైవేద్యానికి అని చెప్పేసి కొంచెమే బాబా వారి వరకే కొద్దిగా చేస్తున్నాను. మనం ఇంత పెట్టామా అంత పెట్టామా అని మాత్రం బాబా అనుకోరండి. బాబా కూడా నా బిడ్డ ఏం పెట్టింది ఏందని ఆలోచించరండి. ఎందుకంటే బాబా మనల్ని తన బిడ్డల్లాగే చూస్తారు, అంతేగాని మనం ఇది పెట్టామా అది పెట్టామని తన కోరికలు ఉండవు. బాబాకి అసలు కోరికలే ఉండవండి. ఎందుకనంటే మీరు సచ్చరిత్ర చదివితే తెలుస్తుందండి, బాబా వారు మనుషుల్లో మమేకమైపోయి ఉంటారు, అంతేగాని నేను దేవుణ్ణి అలా అని మాత్రం ఎప్పుడు అనుకోరు. అందుకని తను అసలు తన బాబాకి సమర్పించినవి కూడా బాబా తింటారనుకుంటున్నారా? తినరు. ఏ పక్షులకో జంతువులకో ఆకలితో ఉన్నవారికో అలా పెడుతూ ఉంటారు. మనం పెట్టిన నైవేద్యం కూడా బాబా వారికి పెడుతున్నా కానీ సకల జీవులకి చెందుతాయి అన్నమాట. అంతగా బాబాని మనము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. బాబా మనకి ప్రతి విషయంలో కూడా సహాయం చేయడం తీసేయండి కానండి, సహాయం పక్కన పెట్టండి. దేవుడు సహాయం చేస్తారు కాదనట్లేదు, కానీ మనం సహాయం కోసం అని చెప్పి దేవుడిని ప్రార్థించకూడదు. మనం తనలో ఏ దేవుడిలో అయినా సరే మమేకమైపోయి ఉంటే స్మరణ ముఖ్యం మనకి. ఆ స్మరణ ఉంటే ఏ దేవుడైనా సరే తన బిడ్డల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. అది మనం అడిగిన అడగకపోయినా తనకు తెలిసిపోయిద్ది. కానీ అమ్మాయినా అడిగితే పెట్టిద్ది అని అంటారు కదా, దేవుడు అలా కాదు. బాబా అలా కాదండి. బాబా మాత్రం మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారు. మన కష్ట నష్టాలని ఎప్పుడు, బాధల్ని ఇబ్బందుల్ని అన్నిటినీ మనము ఎదుర్కొంటూ ఉంటాం కదా, వాటిని అన్నిటినీ తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన పాపకర్మలు అంటూ ఒకటి ఉంటాయి కదా, వాటిని మనము అధిగమించాలిగా, ఆ టైం రావాలిగా. అప్పుడు దాకా మాత్రం బాబా కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. బిడ్డకి ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసు. అలాగే అండి బాబా వారికి ఇంకొకటి అండి, తను బాబా ఎలా ఉంటారంటే నన్ను స్మరించు చాలు, నిన్ను ఎప్పుడు నేను
నీ దగ్గరే ఉంటాను, నీ పక్కనే ఉంటాను, నీకు తోడుగా ఉంటానని మాత్రం చెప్తారు. ఎందుకంటే ఆయనకి స్మరణ ముఖ్యం. ఏ పుస్తకాలు అలాగే పుస్తక పఠనం అంటారు కదండి, ఎప్పుడు బుక్స్ చదువుతా మనము ఈ పుస్తకం చదవకపోతే ఎట్లాగా, ఆ పుస్తకం చదవకపోతే ఎట్లాగా, అట్లా కాదండి. బాబాకి కావాల్సింది స్మరణ, ఆయన్ని స్మరించుకోవడం. ఎల్లవేళలా ఏ టైంలో అయినా సరే మనము ఎలా ఉన్నామని ఆలోచించరండి బాబా. స్నానం చేసావా, స్నానం చేయలేదా, ఇవన్నీ కూడా ఆలోచించరు. బాబా ఎప్పుడు కూడా నన్ను స్మరిస్తూ ఉండు, నా బిడ్డగా ఉండు నువ్వు అని కోరుకుంటారు. అదొక్కటే బాబా కోరుకునేది. ఇంకొకటండి, బాబాకి కావాల్సింది నైవేద్యాలు ఇవన్నీ ఇష్టమే, కానీ ఇవి కాదండి. బాబాకు ముందు కావాల్సింది శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే మనం శ్రద్ధ పెట్టడం, ఏ విషయంలో అయినా శ్రద్ధ పెట్టడం, ఓర్పు, సహనం, ఇవి బాబా ముందుగా కోరుకుంటారు మన దగ్గర నుంచి. అంతే మనము హడావుడి పడిపోయి ఏంటి నువ్వు నాకేం చేయలేదు, నేను నీకెందుకు చేయాలి అన్నట్లుగా మాత్రం ఎక్కడా ఉండకూడదు. బాబా కోరుకునేదే అది. ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా బాబా కోరుకునేది ఏంటంటే శ్రద్ధ, సబూరి. మన నుంచి కోరుకునేదే ముందు బాబా అది. అంతేకాని నైవేద్యం పెట్టామా పెట్టలేదా అది మన తృప్తి కోసం. ప్రతిదీ కూడా మనం పెట్టుకునేది మన తృప్తి కోసం. మన బాబాకు మనం పెట్టామా లేదా అని మన తృప్తి కోసం. అంతేగాని బాబాకి అసలు ఆకలి ఉండదు. ఎందుకన్నా మరి నేను సచ్చరిత్ర కానీ అట్లాగే బాబా సీరియల్ అలా వస్తుంటే గమనిస్తుంటా. అసలు కాకపోయినా కానీ బాబాకి ఆకలి ఉంటుందండి, ఆకలి ఉండదంట. ఎంతసేపటికి తన చుట్టుపక్కల ఉన్న జీవుల గురించి ఆలోచిస్తారు కానీ తన గురించి తను ఎప్పుడు ఆలోచించరు బాబా. అంత గొప్పవాడండి బాబా. బాబా గురించి చెప్పుకుంటా పోతుంటే చెప్పాలనే అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక కోవా రెడీ చేసుకున్నామండి. ఇక చపాతీ ఒకటి చేసేసుకుని బాబాకి పూజ చేసుకున్నాం. బాబాకి చపాతీలు అన్నా కూడా చాలా ఇష్టం అండి, అందుకని చెప్పేసి చపాతీలు చేస్తున్నాను. అలాగే కిచిడి అన్నా కూడా ఇష్టమే, కానీ అన్నీ పెట్టాలి చెయ్యాలి అని మాత్రం రూల్ కాదండి. మనము పెట్టవలసినవి ఏవైనా సరే పెట్టవచ్చు. మనకి ఏది సదుపాయంగా ఉంటే అది పెట్టుకోవచ్చు, అంతేకాని అన్నీ పెట్టాలని రూల్ కాదు. మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్పెషల్ అకేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. ఆ అకేషన్లో మనం ఏం చేస్తాము, అన్నీ వండుకొని తీసుకెళ్తుంటాం, లేదా భోజనాలకు వెళ్తుంటాం, రకరకాలు తినొస్తుంటాం. అన్నీ పొట్టకి పడతాయా తినాలా అని కాదు, కానీ తింటాం కదండి. అలాగే మనం కూడా మన బాబా వారికి మనకు చేతనైన విధంగా ఇన్ని రకాలు చేసి పెడితే బాగుంటుందని మన తృప్తి కోసం చేసుకుంటాం. అంతే అండి, బాబా ఏం కోరుకోరు. అలాగే ఆయనకి నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి, స్మరణ ఉండాలి. ఇవి తప్పనిసరిగా కోరుకుంటారు బాబా. మనము ఆ పుస్తకం చదివాము, ఈ పుస్తకం చదివా మాత్రం అస్సలు అనుకోరు. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, బాబా వారు అంతే. మీకు పుస్తక పఠనం వచ్చా, ఈ దేవుణ్ణి ఎంత పూజిస్తున్నారా, ఆ దేవుణ్ణి అంత పూజిస్తున్నారా, నన్ను పూజిస్తున్నారా లేదా, ఇవన్నీ అసలు ఏం అనుకోరు బాబా. గొప్పలకు పోతున్నామా, మనకి ఎంత గొప్పగా ఏదైనా చేస్తున్నారా లేదా అని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుకోరు. మీరు సచ్చరిత్రలో అయితే నేను చదివితే ఒక పేద ముసలం అమ్మ, ఆమె తను మధ్యలో ఆకలేస్తే చపాతీని బాబా కోసం తీసుకొస్తూ తినేస్తుంది, సగం తినేస్తుంది ఆకలికి ఉండలేక, నడవలేక. బాబా వారు ఏం చేస్తారు, ఆమె తన దగ్గరకు తీసుకొచ్చిన చపాతీని బాబా దగ్గర పెట్టడం చూపించడం ఎందుకని చూపించదు. ఆమె చూపించకపోతే బాబా కనిపెడతారు కదండి. బాబా ఏదైనా కనిపెడతారు. మనం ఎంత దూరంలో తన కనుచూపు మేర, బాబా కనుచూపు మేర మనల్ని గమనిస్తూనే ఉంటారు. అప్పుడు బాబా వారు ఏం చేస్తారు, అమ్మా నా కోసం ఏదో తెచ్చావట్లుందే, దాచిపెడుతున్నావేంటి, నాకు ఇవ్వవా అని అడుగుతారు. అంటే నేను మామూలు మాటల్లో చెప్తున్నాను. అలాగ అడిగినప్పుడు ఆమె భయపడిద్ది బాబా వారికి ఇవ్వడానికి. అమ్మా నేను నీ బిడ్డను కదా, నువ్వు తినింది నేను తినకూడదా అని అడుగుతారు బాబా.
అట్లాగని చెప్పేసి తను తిన్న ఎంగిలి కూడా తను తీసుకొచ్చింది కదా ఇష్టంతో, అంత ఇష్టంతో తీసుకొచ్చిన అమ్మని బాబా కాదనుకుంటారా? ఆమె తినింది కూడా తిన్నారు తీసుకొని. రాముల వారు ఎట్లాగో శబరి ఎంగిలి పళ్ళను తింటారో అలాగా ఆ రూపంలో మనకి బాబా ఎప్పుడు కూడా తన బిడ్డలు ఏం చేస్తున్నారా అని పసిగడుతుంటారు, అన్నీ చేస్తుంటారు, మనతోనే ఉంటారు. ఇన్ని మాటలు ఇన్ని ముచ్చట్లో చెప్పుకోవచ్చండి బాబా గురించి చెప్పాలంటే. అది ఇది అని కాదు, మనకి రోజు సరిపోదు, చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మానసమనేకదంతం భక్తానాం ఏకదంతాపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. విఘ్నరాజాయ నమో నమః. ఓం సదానింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం దిక్మదప్రియం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తండ్రి శరణ శరణ బాబా. శాంతాకార భుజగనైన పద్మనాభం సురేశం విశ్వాధార గగన సదస్సం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంత కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భోభైరణ సర్వలోకైకనాథం. ఓం కృష్ణాయ నమః, శ్రీహరే నమః, వాసుదేవాయ నమః. నమో నమః. పాహి మాం సర్వరక్షమాం రక్షం తండ్రి కృష్ణ పరమాత్మ. నమో నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముచ్యమామృతాత్. 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 ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ మాతా నమో నమః. ఓం వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ వెంకటేశ గోవింద గోవింద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనానమే. శ్రీరామచంద్ర ప్రభో సీతాదేవి ఆంజనేయ నమో నమః.
ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్థదేవనిత్యం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్ష మంద గంగాధరం త్రైలోక్యం కుటుంబీయం సరసీజం వందే ముకుంద ప్రియం నమస్తే నమస్తేస్తు మహామాయ శ్రీపీఠ స్వరూపీ శంకర చక్రగదాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడోరాశ్ర భయంకర సర్వపాపారి దేవి మహాలక్ష్మి నమస్తే సర్వజ్ఞ సర్వదత్త సర్వదృష్టి భయంకర సర్వదుఃఖారి దేవి మహాలక్ష్మి నమస్తే సిద్ధిపతి దేవి గుప్తి ప్రదాయ మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమస్తే అద్వితర దేవి ఆదిశక్తి పరమేశ్వరి ఉపగ్రహ సంభూతి మహాలక్ష్మి నమస్తే సోలశక్తి మహారాధ మహాశివ మహాదయ మహాపార మహా నమోస్తు పద్మాసదేవి పరబ్రహ్మస్వరూపరి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి శ్రీతాంబర దేవి నారాయణ జగశ్రీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తు నమో నమ పాహిమా పాహిమా సర్వలక్ష్మం లక్ష్మం 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 తండ్రి జగన్మాత భగవాని సదాచార్య కాపాడుతండి. ఓం శ్రీ సాయినాథ చరణం శరణం ప్రపత్తి. ఓం శ్రీ సాయి చాలీసా ప్రారంభ షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమయ్య గరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్య షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం కపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలో పకీరు వేషపు ధారణలో కలియుగమందు వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరం అవతారం నీలో సృష్టి వ్యవహారం. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై జై సాయి నమో శ్రీ సాయి ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జై జై సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జై జై సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. సవ గోవింద సాయి మా జత జోడిని ఉండగా కొరతే ముంది సాయీశ్వరా ఒక క్షణమైన మమ్ము వీడినా మా బ్రతుకే అశాంతి సుమా నీ నామంబులో ఎంత ఆనందమో నీ నామంబులో ఎంత ఆనందమో శివకేశవ గోవింద సాయి శివకేశవ గోవింద సాయి. ఓం శ్రీనాథ జై శ్రీ సాయినాథ జై ఓం శ్రీనాథ జై శ్రీ సాయినాథ జై ఓం శ్రీనాథ జై శ్రీ సాయినాథ ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా శరణ బాబా నీ పాదాలలో సరళ నామస్మరణే మా దిక్కు బాబా సర్వాంతర్యామి నీ అన్ని విధాలు అన్ని వేళలో కుటుంబాన్ని రక్షిస్తున్నాను ధన్యవాదాలు వచ్చుకున్నాను. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నందుకు కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా. నన్ను నమ్మకం అందరినీ నీ బిడ్డలుగా స్వీకరించి అందరినీ కాపాడుతున్నావు బాబా. నీవే మా దిక్కు నీవే మా సర్వాన్ని పెట్టుకున్నాను. ఏ విషయంలో నేను ఏరుకోనని నువ్వే అనుకున్నాను. ఏ పేరు కూర్చున్న నాకు వచ్చిన నువ్వే పట్టు బాబా. సర్వాంతర్యాన్ని నువ్వు ఎన్ని వేళలో అన్ని విధాలు అందరినీ రక్షిస్తున్నావు తండ్రి. ధన్యవాదాలు బాబు. మా మామూలు మా పాపాన్ని క్షమించి బాబు. తెలిసి తెలియక తప్పలేమని చేస్తాం అన్ని క్షమించుతాను.
ఇవే మాది ఇవే మసాలా ఇవే పాత చంపలు స్వామి సాయినాథాయ క్షేత్రవాసాయ దివ్యమంగళం మామకాయిష్టతాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళం నిత్యమంగళం దాయకాయ నిత్యమంగళం నిత్యమంగళం దాయకాయ నిత్యమంగళం. సర్వదేవతలకు నీరాజనం సమర్పయండి బాబా, నీరాజనం సమర్పయండి. శరణి 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 బాబా, శరణి 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 శరణి. ఆగదు తీసుకుని ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్. సమగ్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सर्वदेवतలకు ఆత్మ ప్రశ్న సమర్పయామి. సీతలి పూజ ఇటువంటి తప్పులు చేసిన మన్నించండి, క్షమించండి. సర్వదేవతలు క్షమించండి బాబా, క్షమించండి. ఓం శాంతి శాంతి శాంతి.